everybody, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for Ma Inte Bangaram. Let's watch it. తులసికి బొట్టు పెట్టమంటే అమ్మకు బొట్టు పెట్టావు కదా, బయట అంతా దీని గురించే డిస్కషన్. నువ్వు సర్లే చెప్పేది. ఏదో టెన్షన్ లో అందరు అట్లా చూస్తా అంటే ఎవరికి బొట్టు పెట్టాలనో కన్ఫ్యూజ్ అయిపోయినా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా వాళ్ళని మాడు ఫేస్ అనడం కాదు, ముందు నువ్వు చూసుకో. ఆ మాడు ఫేస్లన్నీ నా దగ్గరే. అనసి వచ్చినప్పుడు చూడాలా? అబ్బో ఏం నవ్వు నోరు తెరుచుకుని ఒకదాన్ని అట్లా చూస్తూ ఉండిపోయా. అయినా అట్లా వదిలేసి ఎట్లా పోయినా? నన్ను లేకుండొచ్చు కదా, నీ వల్ల బుక్ అయినా మొత్తం. ఉండేదాన్ని. అనసూయ నా ముందు కనిపించేదే కాదు అసలు. ఇదిగో చూడు, తనతో నీకు ఎందుకు స్వర్ణ? ఈ ఇంట్లో ఎవరెవరికి ఏ టైంలో ఏమేం కావాలో తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి అనసూయ. తనతో నీ కామెంట్ ఉంటే తనకే వస్తుంది. నన్ను పిలాల్సింది. అన్నీ తాకని వదిలే, దానికి నేనే అనవచ్చు. అయినా నువ్వు దాన్ని కాదు కదా, నీకు తెలియదు. అయ్యో అయ్యో పర్లేదు అక్క, నువ్వు ఇక్కడ దాని కాదు కదా, నేను అన్నాను. ये एकदम आइडियल बहू है. She can do everything. She can do nothing. ऐसा वाला scene. ఓరే ఏమైంది? మా ఇంట్లో చారు పొయ్యి నుండి తీసి వేడివేడిగా పోసుకుంటారు. నువ్వు ఇక్కడ దాని కాదు కదా, నీకు తెలియదు. अरे रे 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 वो यही बोल रही है बार बार. She is idol daughter in law. అనసూయ అత్త చేసింది చాలా బాగుంది కదా. నొక్కకపోయినా కాసు పేరు నాకే. ఏమంటారు బాబు గారు? अरे रे ఇదిగో అమ్మా, నేను చూడండి, నేను బిఏ ఎకనామిక్స్ చదివినాను. సరే ఇదిగో అమ్మా, ఇది కొంచెం లోపల. ఓ నీకు తెలియదు కదా అమ్మ, అనసూయ కొంచెం లోపల పెట్టావా? ఓ अरे रे 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 ईगो ईगो ईगो. హలో హలో, ఏంది వెనక గోల గోల? నువ్వు హ్యాపీయే కదా? అచ్చా, నాకు అక్కడంతా సెట్ అయిపోయిందా? నా పొంద సెట్ అయింది. నేనంటే ఇక్కడ ఎవరికి పడట్లా. ఏం పర్లేదు లేవే, మెల్లగా నచ్చుతావు అందరికి. టైం లేదు, ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి. నువ్వు వీడికి రా. నేనా? నేనెందుకు? అక్కడికో చేంజ్ చేయను. ఇక్కడ అనసూయ అని నీకంటే ఉత్తమ మహిళ ఉంది. నేను ఇప్పుడు తనకంటే బెస్ట్ అనిపించుకోవాలా. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే నేను వంటలు అవి ఇవి చేసి వాళ్ళని పడేస్తా. ఏంటి, నిజంగానే రమ్మంటున్నావా ఏంటి? ఉత్తమ మహిళ అంటే ఇంటిని మొగుడిని చూసుకునేది ఓకే, బెస్ట్ ఫ్రెండ్ కూడా చూసుకోవాలా. అది కాదే, మా ఆయనకి నా చేతి వంట లేకపోతే ముద్ద దిగదు. అర్థం చేసుకోవే. పైగా అందరూ టీవీ చూడడానికి కూడా వచ్చారే. పెట్టుకోవే, అన్నం తింటా టీవీ చూసుకుంటా కూర్చోండి. అన్ని మర్చిపోయినావు కదా. సర్లే, నా లైఫ్ ఇంతే అనుకుంటా. అందరికి నీళ్ళ ఏమి చేసినాడు నీకు గుర్తుందా? మన అనాథాశ్రమంలో నేను దాచిపెట్టుకున్న డబ్బులతో నీకు రిబ్బన్లు పౌడర్లు సేమ్ ఆర్ఫనేజ్ నీళ్ళు తీసుకుని పోయినారు నన్ను వదిలేసి. ఇప్పుడు ఎందుకే అవన్నీ? అంతా నా తర్వాత ఫ్రెండ్ ఉంటే ఏముండేదిలే. ఉసే,
ఎంత దారుణంగా శ్రీదేవి జయప్రద రిటైర్ అయిపోవచ్చు అస్సలు పనికిరారు నీ ముందర. మా ఇంట్లో ఇంతకంటే పెద్ద డ్రామా నడుస్తుంది. ఎంత అడుగుతున్నాను చూడు. నేను ఎప్పుడైనా ఏమన్నా అడిగినానా? ఎప్పుడు 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 అడగలేదే, ఎప్పుడు అడుగుతూనే ఉంటావుగా. ఈ మధ్యలో నువ్వు వస్తావా రావా చెప్పవే అంతే. వస్తాలే, ఏడవుతు రాక చూస్తానా. ఓకేవే. వస్తున్నానండి. ఓకే షీ ఇస్ హియర్. చిగురు చింత చికెన్ కూర, మెంతి కూర, మటన్ మసాలా వచ్చా? ఏంటి ఇప్పుడే కదా అడుగు పెట్టాను, అప్పుడే మొదలెట్టేసావు. కాస్త ఫ్రెష్ అయ్యి మెల్లగా. మెల్లిగా కాదే, ఫాస్ట్ గా. పెళ్లి దగ్గరికి వస్తుంది, మాంగల్ అనితో మాట్లాడలేదు అని బయటకు చెప్పుకోవట్లేదు, కానీ చాలా బాధపడుతున్నారు. మళ్ళా వాళ్ళ ఇంట్లో నచ్చే టైప్ ఒక్క టాలెంట్ కూడా లేదు నా దగ్గర. ఆ అనసూయ తుక్కులు ఎత్తాంది. చిగురు చింత చికెన్ కూర నీకు వచ్చా? చిగురు చింత కాదే, చింత చిగురు. అవన్నీ నేను చూసుకుంటా గానీ ముందు ఇంటికి వెళ్దాం కదా. రూమ్ తెరిచే ఉంది. ఉసే నిజంగా నన్ను ఇక్కడ ఉండమంటున్నావా? బాగుంది కదా. ఏం బాగుంది, దిక్కుమాలిన లాడ్జ్. బాగుంది. పని చేయట్లేదే. నువ్వు వచ్చినావు కదా, ఇంకంతా సెట్ చేస్తాలే. చేస్తానే, చేయక చేస్తానా? ఇక్కడే ఉంచుకుని ఆ ఇంట్లో చక్రం తిప్పుతా చూడు. ఉంచుకుని అనకే ఏదోలా ఉంది. ఐ కీప్ యూ హియర్ అండ్ ఐ డూ చక్రం దే. కీప్ కూడా అనకే. ఆ ఇంట్లో చక్రం తిప్పుతాను చూడు. ఆ అనసూయ క్లచక్ 5 నిమిషాలు రెడీ అవ్వు. మొత్తానికి నడక మనలో కళ్యాణం అనుకుని వచ్చింది. ఇదంతా మీ సహకారం వల్లే. పెద్దోడు కూడా టైంకి వచ్చాడు. రేపు అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే జరిపించేద్దామండి. ఏమంటారు అక్కయ్య గారు? తప్పకుండా. నాగరాజు గారు ఏంటండి కేసులో టికెట్ ఇచ్చారంట? అది నా ఒక్కడి నిర్ణయం కాదు, అంటే పార్టీ పెద్దల నిర్ణయం అంటారు. ఎవరు మేము గుర్తుకు రావాలంటే మీ పార్టీ పెద్దలకి? ఇప్పుడు పార్టీకి డబ్బులు కావాలంటే మధుసూదన్ కావాలి, ఓట్లు వేయించాలంటే మధుసూదన్ కావాలి, కానీ టికెట్కి మాత్రం పనికిరాదు. అయినా ఎవరికైనా టికెట్ ఇచ్చే ముందు ఆ సత్తా ఏంటో చూసుకోరండి. ఇక్కడ ఎందుకండి గొడవలు? పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకుందాం. సత్తాను బట్టి కాదు, మనిషి నిజాయితీని బట్టి టికెట్ ఇచ్చాం. నిజాయితీయా? ఇప్పుడు మీరు మంచోళ్ళు, కానీ మీలాంటి మంచోళ్ళు పోస్టర్ల మీద ఫోటోలకు మాత్రమే పనికొస్తారండి. మీరు శుభ్రంగా వేదిక మీద నిలబడి చేతులు ఇవ్వాలంటే నాలాంటి కింద అర్థమైన పనులు చెయ్యాలి. ఇప్పుడు ఈ రాజకీయం నడుపుతున్నది మా పార్టీ డబ్బే. నాకు బెదిరించడం అలవాట్లేదండి. మంచిదిలేండి, మా నాన్నగారికి బెదరడం రాదు. అంటే 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా దొంగ సొమ్ము సంపాదించలేదు కదా, అందుకే హీరోతో ఏంటి మాటలు? పదండి. ये वही बंदा है शायद से जेल वाला, वो आया है. చింత చిగురు బాగా కడిగి ఆరబెట్టుకో, కాడలు అవి లేకుండా చూసుకో. మూకుట్లో కాస్త నూనె వేసుకుని ఉల్లిగడ్డలు, దాల్చిన చెక్క, చిన్న దాల్చిన చెక్క, కేజీ 2 రూపాయలమ్మా. శనగపప్పు వేసుకోవే, మర్చిపోకు, లేకపోతే కూర అంత బాగా రాదు. శనగపప్పు అంటే అది గుండుగా తెల్లగా ఉంటది, అదే కదా? अरे उसको वो भी नहीं पता. బాబు ఇప్పుడే వస్తాను. ఒసేయ్ కొంచెమైనా వచ్చనుకున్నానే, మరి ఏ పప్పు ఏంటో కూడా వివరం తెలియదా నీకు? నేను చేసేస్తానే. పరీక్షల్లో లాగా చిట్టీలు పెట్టుకుని చూస్ చేసేస్తా. లేదంటే మా వంటింటి కిటికీ వెనక ఒక పెద్ద చెట్టు ఉంటది, దాని వెనకాల దాక్కొని నువ్వు చెప్తా ఉండు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం లేవే. అయ్యే పనులు చెప్పవే, అసలు నీ వల్ల అవుతాయి ఇవన్నీ? ఇది ఇవ్వు బాబు, అసలు నీకెందుకే ఇవన్నీ, ఈ వంటలు గోల? 2 ఇవ్వు బాబు. 2 ఏళ్ళ నుంచి ఇంట్లో వాళ్ళు పిలుస్తారేమో అని ఎంతలా ఎదురు చూసేవాడు తెలుసా? నా వల్లే పని నన్ను ఎప్పుడు ఏం అడగలేదు తెలుసా? పద పద. ఏంటి ఎక్కడికి? దోసకాయలు మెరిసిపోతాయో చూడు. అప్పుడు టమాటాలు భలే ఉన్నాయి. ఒక టమాటాలు ఎంత కేజీ? వెళ్దాం పద.
జాతర కోసమా? ఆ కళ్ళ సుఖమే. ఈ బొంద నువ్వు జేమ్స్ బాండ్ ఆడిని వెనకాల పడతాడు. ఇంకా చూడు సినిమాలు చూపిస్తారా? ఏయ్, ఏయ్, ఎక్కడికి? అక్కడికి పోతావేంటి? ఏ వంట నువ్వే చేసుకోవే. నా వల్ల కాదు, నేను మా ఊరు వెళ్ళిపోతాను. వెనకాలే వస్తున్నాడు. చూడు బాకా. చూడకే. చేస్తున్నాడు కదా. ఏం చేద్దామే, భయం వేస్తుంది. నా దగ్గర అసలు ఉన్నవే 10 రూపాయలే. డబ్బులు లేవని చెప్పేస్తే వెళ్ళిపోతాడేమో, దొంగ అనుకుంటా. ఏ ఆగవే, వద్దు. ఓయ్, ఎందుకంటే పడుతున్నావు? నేనేమి వెనకబడ్డంలే. నీకెందుకు? నిన్నేడనో చూసినానే. దీనికి ముందు అడవులు ఉండేదాన్ని కదా. ఫారెస్ట్. నేనెవరో నీకు తెలుసా? అసలు నేనెవరో నీకు తెలుసా? ఝాన్సీ. ఇక్కడి నుంచి దుబ్బే. ఇంకొకసారి కనిపించినావంటే చంపి పారదొబ్బుతా. వస్తే అదేంటి వాడితో అలా మాట్లాడేశావు? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఎప్పుడైనా బెదరాల్సిందే. She is Jhansi, जो हिसाब से उसने दिया ना, लेकिन वो क्या बैक जिस स्टोरी तरह क्या वो है? बोल रही थी ना, That anger on the face और full धमकी एकदम से. కా స్వర్ణ అంతా బానేనా? ఇంకా సిస్టర్ జైల్లోనే ఉన్నాడా? Is he still in jail? వాడి మీద ఉన్న కేసులకి ఇప్పట్లో బయటికి రాడు. ఏమైంది? ఏం లేదులే స్వర్ణ, నిజం చెప్పు. ఓసారి కనుక్కుందా అని? ఇంకేం లేదు స్వర్ణ, నేను చెప్పేది. అదే మంచి ఇందాక నింపింది నేనే. ఎండలకి దాహం వేసి మొత్తం తాగేసా. నేను ఇరదాన్ని కాదు కదా. ఏదో తేడా కొడుతుందండి మీ వదిన చూస్తుంటే. ప్రపంచంలో నీకు నువ్వు తప్ప అందరూ తేడాగానే కనిపిస్తారు. పడుకో. ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగోదు గనక. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెట్టి కొడతా. ఎవరమ్మా రాసింది? వాగ్దేవ్. ఆయన ఎక్కడ? Man, expressions क्या cute है यार इसमें. अरे इनको नहीं पसंद आता. इसके दो आंटे में देख और इधर देख. क्या है डिफरेंस बंदी में. రూపాయి చాలు తాత. ఈ మాత్రలు వేసుకోవడం మర్చిపోకు. సరే సరే. దేనికా నువ్వు టిఫిన్ కూడా చేయకుండా వచ్చింది? ఏంది ఊర్లో డాక్టర్లే లేరా? అంటే ఇక్కడ స్పెషలిస్ట్లు ఉండరు కదా, అందుకే ఇలా వచ్చిన ప్రతిసారి ఏదో కుదిరినంత చేస్తాం. పొంగిపోతుందో చూడు. మరి ఇంత మంచిగా ఎవరైనా ఉంటారా? ఏదో ఒక చిన్న ఫిట్టింగ్ అయినా ఉండాలి కదా. బాగున్నారా? బాగున్నారు. నేను వస్తా, కూర్చోండి. అలాగే బాబు. మీ నాన్నంటే ఊర్లో వాళ్ళకి ఎంతో ఇష్టం కదా. నాన్నకే నేనంటే ఇష్టం లేదు. ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడకపోతే ఏమైంది? నువ్వు మాట్లాడు. మొత్తం సెట్ అయిపోతుంది చూడు రేపటి నుంచి. ओके, ये शायद वो बनाएगी टैमरिंड का. ओए
గారెలు బూరెలు పులిహార చింత చిగురు చికెన్ మెంతికూర మటన్ ఫిష్ పులుసు. ఏంటమ్మా ఇవన్నీ ఎవరు చేశారు? అసలు ఏంటి వంటలు? ఇన్ని వంటలు ఎందుకు? ఎప్పుడు లేట్ చేసింది? ఏమైంది? ఇదేంటే అదే తెలియట్లేదు. వదినా నువ్వా? ఎప్పుడు లేచావు? ఎప్పుడు చేసావు? పొద్దున్నే 3 గంటలకే లేచినాను. ఈరోజు ఇంట్లో విందు కదా, ఏదో అట్లట్లా కొంచెం వండే అంతే. అసలు వాసనకి నోరు ఊరిపోతుంది. ఎలా చేసావు వదినా? ఓకే ఒక్కతే చేయడం మాట్లా. అయ్యో పాపం, పొద్దున్నే ఎంత కష్టపడి ఉంటావు. గుత్తొంకాయ బీరకాయ పచ్చడి అదే. उससे बनवाया तो लिया है बाबा. वो उसको देख चल रही वही. jealous. లీటర్లు ఇచ్చింది. గంగని తాకలిచ్చిందా? నువ్వు సూపర్ అదినా. అరే చూడరా ముగ్గు ఎంత అందంగా వేస్తుందో. బాగా అమ్మా, నాన్నగారికి బీపీ టాబ్లెట్లు ఈ రోజు నుంచి వేసుకోమని బాగా పనిచేస్తాను. ఓకే Oh man. I'm loving this. It's a second scene. But actually, but she's trying hard. It's different, but she's dramatic. She's very dramatic. Very dramatic. She wants to learn each and everything, like proper competitive. Learn नहीं कर रही, लेकिन अभी of course वो कर रही है जुगाड़ करके. वो लेकिन वो जो दूसरी है डॉटर इन लॉ एकदम जेलस है अभी. बट एक्चुअली देखा जाए ना, शी इज आल्सो गुड यार, क्योंकि उसके हस्बैंड से घर वालों ने बोलते ना 2 साल तक बात नहीं किया, एंड नाउ शी इज ट्राइंग हार्ड टू गेट दैट थिंग सेटल्ड. बट अच्छा लगा मुझे. पर कुछ तो पास्ट है, जैसे उसने धमकी दिया ना. यस एब्सोल्युटली. इफ यू फॉलो मी अगेन आई ब्लो अप योर ब्रेन. लुक देखा उसका वो टाइम पे बाबा. ओके लेट्स सी. अभी ये तो कंपटीशन चालू हो गया 2 बहुओं के बीच में. देखते आगे क्या होगा. सो लेट्स वेट फॉर मोर. मीनवाइल टेक केयर. बाय बाय.